రీసెంట్గా కొమరవెల్లి మల్లన్న టెంపుల్ వీడియో చేశాను కదా, సో ఆ వీడియో కంటిన్యూషనే ఇదనమాట. ఆ వీడియో ఏమైనా చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ట్యాగ్ చేస్తాను, సో చూసేయండి. అండ్ మేమైతే కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి అండ్ కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళి మంచిగా మా మొక్క అయితే తీర్చేసుకొని మంచిగా అమ్మవారి దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడికి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే కరీంనగర్ నుంచి 66 కిలోమీటర్స్లో దూరానున్న జగిత్యాల డిస్టిక్లో ఉన్న ధర్మపురి క్షేత్రానికి అయితే వెళ్తున్నాము. సో మీరందరికీ కొంతమందికి తెలిసే ఉంటుంది ధర్మపురి క్షేత్రం ఎంత విశిష్టమైనదో. మన తెలంగాణ జిల్లాలోనే అతి విశిష్టమైన టెంపుల్ అంటే ఇదొకటి అని చెప్పొచ్చు. అండ్ మాకైతే కొండపోచమ్మ అమ్మవారి దగ్గర నుంచి ధర్మపురి క్షేత్రానికి అయితే 4 hours పట్టింది. మేము 1 o'clock ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతే అక్కడి నుంచి మాకు ట్రావెల్ చేయడానికి 4:30 అయిపోయింది అక్కడ రీచ్ అవ్వడానికి. సో ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే టైమింగ్స్ అయితే చూసుకోండి, చాలా దూరం అనమాట ఇది. అండ్ మనకైతే ఈ టెంపుల్ వెళ్ళే దారిలో మనకి వేములవాడ టెంపుల్ కూడా ఉంటుంది. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు. మేమైతే ఆ రోజు ధర్మపురి క్షేత్రానికి అనుకున్నాం, ఎందుకంటే మళ్ళీ మేము రిటర్న్ అవ్వాలి కదా అక్కడి నుంచి, మళ్ళీ మాకు జర్నీ కూడా చూసుకోవాలి కాబట్టి మేమైతే డైరెక్ట్గా అక్కడికే వెళ్ళాము. అండ్ మేమైతే మిడిల్లో పులిహోర తిన్నాం కదా 12 o'clockకి 12:30 కలా. సో ఆ టైంలో ఋత్విక్ కూడా ఫుడ్ తినిపించాను, లంచ్ తినిపించేసి పడుకున్నాడు. అండ్ ఆన్ ద వేలో లేచాడు అనమాట. సో ఫుల్ యాక్టివ్ అయ్యాడు, వాళ్ళ తాత అమ్మమ్మ దగ్గర ఫుల్ అయితే ఆడుకున్నాడు. అండ్ ఇది చాలా లాంగ్ జర్నీ కాబట్టి మేము కొన్ని స్నాక్స్ కూడా క్యారీ అయితే చేసాము పిల్లలకి అండ్ మాకు కూడా. సో మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే కొన్ని స్నాక్స్ అయితే ట్రావెల్ చేయండి, ఎందుకంటే చాలా డిస్టెన్స్ అన్నప్పుడు పిల్లలు కొంచెం క్రాంకీ చేస్తారని మనకు కూడా ఏదైనా టైం పాస్గా అవ్వాలనుకున్నప్పుడు ఇలా స్నాక్స్ అయితే ఉంటే బెటర్. అండ్ దారి మధ్యలో ఎన్ని ఫామ్ ఫీల్డ్స్ అండి, చాలా వరి పంటలు అయితే కనిపించాయి అండ్ చాలా మామిడి మొక్కలు అయితే కనిపించాయి. నాకు తెలిసి ఈ సీజన్లో చాలా మామిడి పూత అయితే ఉన్నట్టుంది. మనకి వచ్చే సమ్మర్లో ఫుల్గా మామిడి అయితే ఉండేటట్టుంది. చాలా మామిడి చెట్లు ఉన్నాయి నేనైతే వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అక్కడ ఉన్నాయన్నీ ఫుల్ మామిడి చెట్లే అనమాట, ఫుల్ పూతతో ఉన్నాయి. సో మనకైతే హ్యాపీగా మ్యాంగో సీజన్ అయితే ఫుల్గా రాబోతుంది అనుకుంటున్నాను. రుద్విక్ అమ్మ ఇక్కడ, అమ్మ అక్క ఇది మరి అక్క నాన్న ఇది చూడు, నానేడి నానేడి చెప్పాలి, నానేడి లేడా ఎక్కడ నానేడి అండ్ నేను ఋత్విక్ అయితే కొన్ని స్నాక్స్ అయితే పెట్టుకున్నాను, వాడు తినేటివి ప్రమగ్నేట్ అండ్ మురమరాలు, సో ఇలాంటివి తింటాడు. అండ్ మకానా, సో ఇలాంటివి తింటాడు కాబట్టి కొంచెం అవి అయితే ప్యాక్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఫుల్గా అమ్మమ్మకని అయితే హగ్ చేసుకుంటున్నాడు, అస్సలు వదలట్లేడు. ఒక 5-10 minutes వరకు ఫుల్గా హగ్గింగ్ చేసుకుంటున్నాడు. సో అందుకని చిన్నగా క్యాప్చర్ చేశాను. వాడు యాక్టివ్ ఉంటే చాలా బాగుంటాడు, కానీ క్రాంకీగా లైక్ ఆకలి నిద్ర వచ్చిందంటే ఫుల్ క్రాంక్ అవుతాడు. అండ్ ఆ టైంలో మనం కరెక్ట్గా వాడి టైంకి అందియాలన్నమాట, లేకపోతే మనని సతాయిస్తాడు. సో పిల్లలందరూ ఇలానే ఉంటారు కదా. ఆల్మోస్ట్ మాకైతే కార్ జర్నీలో ఋత్విక్తో ఎక్కువ ప్రాబ్లం రాలేదు. సో అయితే తింటాడు, లేకపోతే పడుకుంటాడు, లేకపోతే ఆడుకుంటూ ఉన్నాడు. సో మాకైతే చాలా పీస్ఫుల్గా అయిపోయింది జర్నీ అయితే. అండ్ మేమైతే ధర్మపురి క్షేత్రానికి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సో ఫస్ట్ అయితే మేము అనుకున్నది ఏంటంటే ఫస్ట్ అయితే అక్కడ గంగా నదిలో స్నానం చేసుకొని ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్దామని. సో గంగా నదిలో ఆ రోజు స్నానం చేసుకుంటే 3 సార్లు మునిగితే మనకి ఉన్న పాపాలన్నీ పోతాయి అంటారు. సో ఆ రోజు ఇంకా మేము వెళ్ళిందనమాట మాఘపున్నమి, సో ఇంకా మంచిదని చెప్పింది మమ్మీ అయితే. సో అందుకే ఫస్ట్ అయితే ఇక్కడైతే ఎంటర్ అయిపోయాము ధర్మపురి క్షేత్రానికి. అండ్ ఇలా లోపలికి వస్తే మనకి ఫస్ట్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అండ్ అక్కడి నుంచి మనకి వే అయితే రాస్తుందనమాట టెంపుల్కి వెళ్ళే దారి. అండ్ ఇక్కడ ఈ ఊర్లోనే మనకి వసతి గదులు కూడా ఉన్నాయన్నమాట, ఉండడానికి ఇల్లు అవన్నీ అయితే ఉన్నాయి. అండ్ ట్రావెల్కి కూడా ఎవరైనా ఒకవేళ బస్సులో వచ్చినట్టయితే ఇక్కడ లోపల ఆటోస్ కూడా ఉన్నాయి మనకి టెంపుల్కి తీసుకెళ్ళేది. అని ఇదైతే కోనేరు అనమాట. సో అక్కడ కోనేరు కూడా ఉంది. ఈ ధర్మపురి విశిష్టత ఏంటంటే ఈ టెంపుల్ గంగా నది తీరాన వెలిసింది. ఆ నది ఒడ్డునే యోగ నరసింహస్వామి వెలిశారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా కొలువై ఉన్నారు. అందుకే దీన్ని త్రిమూర్తులు టెంపుల్ కూడా అంటారు. అండ్ దీన్ని తీర్థ టెంపుల్ కూడా అంటారు. హే హాల్ గోదావరి నది దగ్గరికి వచ్చే మేము
మంచి సన్సెట్ లో ఈ గోదావరి నదిలో 3 సార్లు మునిగి స్నానం చేస్తే మనకి 3 జన్మల పాపాలు పోతాయని అంటారు. అండ్ మేము వెళ్ళింది మాఘ పున్నమి రోజు. సో చాలా విశిష్టత ఉందని చెప్పారు మమ్మీ వాళ్ళైతే. సో అందుకని మేమందరం పిల్లలతో సహా అందరం అయితే స్నానం చేసాము. అండ్ మాకైతే అక్కడ చేంజింగ్ రూమ్స్ లేవు కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని అండ్ నీళ్ళైతే చల్లుకున్నాము. అండ్ ఇక్కడ మమ్మీ అయితే పసుపు కుంకుమతో గోదావరి నదికి పూజ అయితే చేస్తున్నారు. అండ్ మేమైతే వెళ్ళింది సన్సెట్ కాబట్టి చక్కగా నది పూజ అయితే చేసుకొని మంచిగా స్నానాలు చేసుకొని దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ మనకి మెయిన్ ఈ టెంపుల్ గురించి ఏంటంటే ఈ టెంపుల్లో మనకి యముడి టెంపుల్ ఉంటుంది అనమాట. మనకి ప్రపంచంలో ఎక్కడా యముడి టెంపుల్ ఉండదు, యముడికి అసలు ఒక టెంపుల్ కూడా ఉండదు. సో ఈ టెంపుల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ యముడి దగ్గర నూనె కూడా పోస్తారనమాట. సో దానివల్ల అపమృత్యు దోషాలు అయితే తొలగిపోతాయని అందరైతే నమ్ముతారు. అండ్ మనమైతే వెళ్ళాము. సో ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. దీని పక్కనే మనకి రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. సో నేనైతే మీకు లాస్ట్లో చూపిస్తాను ఆ వీడియో అయితే. అండ్ ఫస్ట్ అయితే మనమైతే మెయిన్ టెంపుల్కి అయితే వెళ్దాము. అండ్ ఇక్కడ పక్కన పూలు కొబ్బరికాయలు అన్నీ తీసుకొని అయితే మేమైతే లోపలికైతే వెళ్ళిపోయాము. అండ్ నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ధర్మపురిలో ఇంకా చాలా చాలా చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి మనకి. సో మనకి శివలింగం టెంపుల్, శివుడు టెంపుల్ అలా చాలానే ఉన్నాయి, ఒకటి కాదు చాలానే ఉన్నాయి. సో మెయిన్ టెంపుల్ అయితే మనకి ఇదనమాట, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో పదండి లోపలికైతే వెళ్ళిపోదాము. అండ్ మేము వెళ్ళిన టైంకి తెలీదు కానీ చాలా ఖాళీగా ఉంది. అండ్ మెయిన్గా అప్పుడు మేడారం జాతర జరుగుతుంది కదా, సో అందుకనే ఇక్కడ ఖాళీగా ఉందనుకుంటాను. జనరల్గా అయితే చాలా రద్దీగా ఉంటుందంట. అండ్ అదిగోండి యముడి టెంపుల్ వస్తుంది. సో యమధర్మరాజుని దర్శించుకోవాలి ఇక్కడ ఫస్ట్ అయితే. యముడి టెంపుల్ తర్వాత మనకి పెద్దగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శించుకున్నాక లోపలికి ఇలా ఎంట్రన్స్ అవ్వాలి. సో ఎంటర్ అయ్యాక మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చుట్టూ 8 మనకి ఆంజనేయ విగ్రహాలు ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఫొటోస్ రిస్ట్రిక్ట్ చేశారు. సో నేనైతే చిన్నగా ఎక్కడైతే కుదురుతుందో అక్కడే క్యాప్చర్ చేశాను. సో చూసేయండి మిగతా వీడియో అంతా. ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రం, దక్షిణ కాశీ కూడా అంటారు. ఇక్కడ స్వయంభూ స్వామివారు లక్ష్మీ సమేతంగా ఇక్కడ వెలిసారు కాబట్టి ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్, 9th సెంచరీ నుంచే ఉంది. అండ్ దీన్ని అయితే చాణక్యులు వాళ్ళు డెవలప్ చేశారని కూడా రాసింది. సో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉన్నారు. అండ్ మనకి దీని పక్కన ఇంకా మనకి వేణుగోపాల స్వామి టెంపుల్ అండ్ మన గోవింద స్వామి టెంపుల్ అండ్ మనకి కుబేరుడు అండ్ శాంత నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి టెంపుల్. సో ఇలా అన్ని టెంపుల్స్ ఉన్నాయండి. అండ్ మా దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ స్వామివారు మాకైతే కొన్ని అక్షంతలు కూడా ఇచ్చారు, ఇంట్లో పెట్టుకుంటే మంచిగా అవుతుందని. అండ్ ఇక్కడ అద్దాల మండపం కూడా ఉంది. సో చిన్నగా క్యాప్చర్ చేశాను. అండ్ అక్కడి నుంచి మనకి పక్కన వెళ్తే మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి. మనకి వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది, అండ్ మనకి గోవింద స్వామి టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్, అండ్ మనకి ఇంకా ఉగ్ర నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఈ టెంపుల్స్ అన్నీ అక్కడ చాలా విశిష్టత ఉన్నాయి. అండ్ ఇంకొక విశిష్టత ఏంటంటే ఇక్కడ మనం కోరికలు నెరవేరాలని అక్కడ కాయిన్ అయితే పెట్టుకొని నిలబెట్టుకోవాలన్నమాట. సో అదొకటి చిన్నగా ఉందన్నమాట. అండ్ ఆ తర్వాత పక్కన మనకి రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ మెయిన్ విశిష్టత ఏంటంటే రాముల వారు వనవాసంకి వెళ్ళినప్పుడు అక్కడ ఇసుకతో ఒక శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారని అంటారు. అండ్ ఇక్కడ మా దర్శనం అయితే అయ్యేసరికి 6 అయితే అయిపోయింది. సో చీకటి అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ గుడి ప్రాంగణం చూపిస్తున్నాను. సో మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. అదిగోండి అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. అండ్ ఆంజనేయ స్వామి పక్కన మనకి వినాయకుడు ఉన్నారనమాట. ఇవన్నీ చాలా పురాతనమైన టెంపుల్స్ కాబట్టి అన్నీ రాళ్ళతో నిర్మించినవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడే మనకి లోపలికి వెళ్తే శివలింగం ఉంటుంది. సో అదిగోండి శివలింగం. అండ్ అక్కడ మేమందరం చక్కగా దర్శించుకొని రిటర్న్ అయితే అయిపోయాము. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాను.
అక్కడ దర్శనం అయిపోయాక మేమైతే డిన్నర్ అయితే చేసామని ఋత్విక్ కూడా డిన్నర్ చేసి డ్రెస్ అయితే మార్చాను. నెక్స్ట్ అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. హే హాయ్. సో మేము వచ్చేసరికి 1:30 అయింది. చాలా లేట్ అయిందండి, ఎందుకంటే మనకి ధర్మపురి 4 hours డిస్టెన్స్ మనకి కొండపోచం నుంచి. సో అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వచ్చేసరికి చాలా డిలే అయింది. అండ్ నైట్ కాబట్టి కొంచెం మెల్లిగా నిదానంగా స్లోగా వచ్చాము ప్రశాంతంగా. సో ఎంజాయ్ ద ట్రిప్. చాలా బాగా అయింది ట్రిప్ అయితే, మంచిగా ఉన్నాయి. టెంపుల్స్ అయితే చాలా ఇయర్స్ టెంపుల్స్ అనమాట ఇవన్నీ, చాలా ఏళ్ళ టెంపుల్స్ ఇవన్నీ. టెంపుల్ మీరందరికీ తెలిసే ఉంటుంది. సో నాకైతే ఫస్ట్ టైం కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీ అందరికి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్, గుడ్ నైట్.